ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వేకునే రీతిగా ఆయన పరిశుద్ధ పాద సముఖంలో మనం అందరం కూడా నివసించడానికి కృపనిచ్చినటువంటి విధానాన్ని బట్టి ఆయన ఉన్నతమైన నామమునకు ఘనత కలుగును గాక. క్రీస్తునందు ప్రియులు, దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ మన రక్షకుడైన యేసయ్య నామములో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. మీరంతా బాగున్నారు కదా? చాలా సంతోషం అండి. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించును కాక. రండి, ఈ దినం కూడా మేము ప్రార్థనను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు బైబిల్స్లై వాక్యాన్ని ధ్యానించండి, దైవ ఆశీర్వాదాలు పొందండి. బైబిల్స్ దగ్గరలో ఉన్నాయి కదా, తెరచి చూడండి. లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్యదానంలో పాలుబోసులు కండి. నేటి దిన ధ్యానవాక్యంగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట నేను చదువుతా ఉన్నాను. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. దేవుడి మాటను మన కొరకు దీవించునుగా. తలలోంచి కళ్ళు మూసుకున్న ప్రార్థన. మహోన్నతుడ, మహాగరుడ, సర్వాధికారి స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో వేకునే రీతిగా నీ పాద సముఖమునకు చేరి మిమ్మల్ని ఆరాధించి గణపరచడానికి ఇచ్చిన ధన్యత కొరకు స్తోత్రాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనేక మంది బిడ్డలు పాలుభాగస్తులై బలపడుతున్నారు. ఆత్మీయంగా స్థిరపరచి దీవించండి. మీరే మహిమ ఘనత పొందండి. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. చదువుకునే వాక్యం మనందరూ తెలుసు కదా. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నటువంటి మాట, ఏ మనిషి కూడా తోటి మనిషి మీద తీర్పు తీర్చే అధికారము లేదు. దేవుడు ఎవరికి కూడా ఇవ్వలేదు. న్యాయాధిపతిగా ఆయన ఉన్నాడు కనుక ఆ తీర్పు తీర్చేటువంటి ఆ పనిని ఆయన తీసుకున్నాడు. ఆయన అంటాడు కదా, తీర్పు తీర్చే పని నాది అన్నాడు ఆయన. చూడండి, నీ చూపుడు వేలు ఇతరుల యొక్క తప్పులు ఎత్తి చూపిస్తున్నప్పుడు మిగిలిన 3 వేళ్ళు నీ వైపు చూస్తున్నాయి అనే సామెత ఒకటి అందరికీ సుపరిచితమైంది. నిజమే కదా? ఒక వేళ్ళు చూపిస్తే 3 వేళ్ళు మన వైపు చూపిస్తే. అలాగైనా సరే ఎన్నో మార్లు చాలా సులభంగా ఈ సత్యాన్ని మర్చిపోతాం. అందుకే అలాంటి వారి కోసం మత్తయి సువార్త అదే 7వ అధ్యాయం అంటాడు, నీ కంటిలోనున్న దూలం ఎంచకుండా నీ సహోదరుని కంటిలో చూచుట ఎలా? ప్రభు సవాల్ చేస్తున్నాడు ఈ మాట. మన కంటిలో ఇంత పెద్ద దూలం ఉంది, కానీ దానిని ఏమాత్రం కూడా మనం పట్టించుకోవట్లే. కానీ ఎదుటి వ్యక్తి మాత్రం చిన్న నలుస్తుంటే దాన్ని భూతార్థం పెట్టి మరీ చూస్తున్నాం. పిల్లగా మనం ఇతరులకు ఏ విధంగా తీర్పు తీరుస్తామో అదేవిధంగా మనము కూడా తీర్పు తీర్చబడతాము అనే సంగతిని మనం నిరంతరం కూడా జ్ఞాపకం ఉంచుకోవాలని వాకి జ్ఞాపకం చేస్తుంది. అప్పొస్తలుడైనటువంటి భక్తుడు పౌలు క్రైస్తవులను హెచ్చరించి మాట్లాడానంటే, కాబట్టి తీర్పు తీర్చే మనుష్యుడా, నీవు ఎలాంటి వాడైనా సరే నిరతుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి నీవు తీర్పు తీరుస్తున్నావో దాని విషయం నీవు నేరస్తుడు అని చెప్పి నీకు నీవే తీర్పు తీర్చుకున్నావు అని చెప్పాడు. దేవుని యొక్క న్యాయమైన బలపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రత దినము సమకూర్చుకున్నావు అంటున్నాడు వాక్యంలో. సహోదరుల మీద నేరారోపణ చేయడం అనేది సాతాను యొక్క ప్రత్యేకత కదా. అలాంటప్పుడు మనం ఎందుకు దానిని మనము అనుస్కరిస్తున్నాం, ఎందుకు దానిని వెంబడిస్తున్నాం అనేది ఒకసారి మనం ఆలోచించాలి. ఉదయకాల సమయంలో మనము ఇతరుల కన్నా మంచివారమై అనుకున్న ఆ క్షణము నుండి, అందరికంటే మంచి చేస్తున్నాను అనుకున్న సమయం నుండి, అది ఎవరే కానివ్వండి, మన ఆత్మీయత అంతా కూడా వ్యర్థం. ఎదుటివానికంటే మనం మంచివారు ఏమీ కాదు. ఆ సత్యాన్ని మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలా. వాక్యం చెప్పబడినట్లుగా పరిసయ్యులు వంటి స్వనీతి పరుల యొక్క ప్రార్థనలు ఆయన ఇప్పుడు కూడా అంగీకరించడు. వినయమైన మనస్సు గలవారై ఒకరికంటే ఒకడు యోగ్యము గలవారు యోగ్యుడని తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలి. నాకంటే మీరు అందరూ యోగ్యులని ఎంచుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, ఘనత విషయంలో ఒకరికొకరు గొప్పగా ఎంచుకోవాలట. మనము ఇతరులను నిజంగా ప్రేమిస్తే వారి తప్పులు ఎలాంటివైనా సరే అంత ప్రాముఖ్యంగా మనకు కనబడవు. అందుకే అంటాడు కదా మరి జ్ఞాని అయిన సొలొమోను ప్రేమ దోషములన్నింటినీ కూడా హల్లెలూయా. విశ్వాస విషయమై బలహీనమైన వారిని అంగీకరించి ప్రోత్సాహపరచడమే కాకుండా
వారికి ఉన్నటువంటి తెలివి తక్కువ సందేహాలను నేరముగా ఎంచొద్దని చెప్పి మనం హెచ్చరించబడుతున్న వాక్యం ద్వారా. పిల్లలు గమనించండి, విశ్వాసులుగా ఉన్నటువంటి వారు ఒకరినొకరు ఎప్పుడు కూడా ఏం చేయకూడదంట, చెడుగా చెప్పకూడదు. సేవకుల గురించి అస్సలు చెప్పకూడదు. తీర్పు తీర్చి కనీసం మనం ఎవరు అండి, వారు దృఢముగా నిలిచినను జారి పడితే దేవుడికి వారే లెక్కపు చెప్తారట. ఎందుకంటే దేవుడు వారిని తిరిగి నిలబెట్టడానికి సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా. మన మీద ఎవరైనా కొండెములు చెప్పారనుకోండి, మన మీద ఎవరో సాడీలు చెప్పారనుకోండి, లేనిపోయిన మాటలు చెప్పారనుకోండి, విమర్శించారనుకోండి, చాలా హాయిగా ఉందని అంటామా? అస్సలు ఒప్పుకోం, అసలు ఇష్టపడం. అంతెందుకు, మనకి ఏదైతే బలహీనత ఉందో ఆ బలహీనత గురించి నిజమైన విమర్శలు చేసినా కూడా మనం సహించలేము దాన్ని. అలాంటప్పుడు వీటినే మనము ఇతరుల ఎడల ఎందుకు చేయాలి? కాబట్టి మనుష్యులు మీకు ఏమి చేయవాలని మీరు కోరుకుంటారో అలాగే మీరు కూడా వారికి చేయండి అని చెప్పి వాక్యం పదే పదే మనం బోధిస్తూ ఉంది. ఇతరుల ఎడల మనము కనికరము లేక ఉంటే మనము బాధతో మన తప్పులను తెలుసుకోలాగిన దేవుడు మన జీవితంలో పరిస్థితులను అనుమతిస్తాడు. చాలా త్వరగా స్వవిమర్శ చేసుకోకపోతే మనం ఇతరులను విమర్శించు దినాన తక్కువగా ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మాటల భావం యొక్క అర్థం అదే. మొదట నీ కంట్లో ఉన్నటువంటి దూలను తీసేసుకో, అప్పుడు నీ సహోదరుని కంట్లో ఉన్నటువంటి నలుసును తీసిపెట్టి నీకు తేట కనబడుతుంది కదా. కాబట్టి అదే కలిసి పిల్లలు వాక్యం చెప్పుతున్నట్లుగా ఎవరికి కూడా తీర్పు తీర్చొద్దు. నువ్వు ఇతరులకు మంచి తీర్పు తీరిస్తే రేపొద్దున దేవుడు నీకు మంచి తీర్పు తీరుస్తాడు. ఇతరుల విషయం నువ్వు చెడ్డ తీర్పు తీరిస్తే దేవుడు నీకు అదే తీర్పు ఇవ్వబోతాడు. కనుక తీర్పు తీర్చే అధికారం ఆయనది, మనము నిలబడాల్సిన పరిస్థితులు. కనుక ఎవ్వరు కూడా దేవుని అధికారాన్ని మన చేతిలోకి తీసుకోవద్దు. ప్రతి ఒక్కరం కూడా ఆయన అధికారాన్ని ఒప్పుకుని ఆయన కింద జీవిద్దాం. దేవుడి మాటలు మనకు దీవించును కాక. తలలోంచి కన్ను మూసుకుని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిందంటే వందనాలు. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధిపతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన మనకు నూతన ఉదయకాల సమయంలో తీర్పు తీర్చొద్దు అనేటువంటి ఒక శ్రేష్టమైన గద్దింపు మాకు ఇచ్చావు. నెక్స్ట్ స్తోత్రాలు ఆయన. నిజమైన మనుషులు కనుక మా స్వభావం ఇచ్చే ఊరికే అనవసరమైనటువంటి తీర్పులు ఇతరుల పట్ల తీరుస్తూ ఉంటున్నాం. వాటి విషయంలో జాగ్రత్త అని హెచ్చరించిన స్తోత్రాలు. మెత్తబడి మాటలు వింటున్న అందరూ జీవితంలో ఫలింపజేసి ఎవ్వరు కూడా తీర్పు తీర్చడం తొందరపడకుండా సహనము, ఓర్పు, సమాధానం దయచేయండి. ఈ కార్యక్రమం ద్వారా మీరు మహిమ పొందుతున్నందుకు, ఘనత పొందుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినం కూడా నిశ్చితమైతే దినమంతటి రెక్కల జడ దాచి శ్రేష్టమైన ఆశీర్వాదాలు నేను కుమ్మరించండి. మహిమ ఘనత మీరు పొందాలి. క్రీస్తు నామం పేరట అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.